ఇక ఏపీకి వెళ్దాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రశ్నిస్తోంది సిట్. 3వ రోజు కూడా విజయవాడ జైలు దగ్గర నినాదాలతో హోరెత్తించారు చెవిరెడ్డి అనుచరులు. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. వైసీపీ నేత చెవిరెడ్డిని కస్టడీలోకి తీసుకుంది సిట్. లిక్కర్ కేసులో సిట్ అధికారులు ఆయన్ని విచారిస్తున్నారు. జైలు బయట చెవిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు ఎప్పుడూ గెలవవన్నారు ఆయన. ఆలస్యమైన న్యాయం, సత్యం, ధర్మం గెలుస్తుంది అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అన్నారు చెవిరెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే పలువురిని విచారించి కీలక ఆధారాలు రాబట్టిన సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. చెవిరెడ్డిపై గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే దేవుడున్నాడు, న్యాయాన్ని గెలిపిస్తాడు, అక్రమ కేసులు పెట్టిన వాళ్ల అంతు చూస్తాడు అంటూ డే 1 విచారణకు వెళుతూ హాట్ కామెంట్స్ చేశారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తప్పుడు కేసులకి ఎక్స్పైరీ డేట్ చాలా తక్కువ అన్నారు. ఇక సిట్ ఎలాంటి క్వశ్చనరీని సిద్ధం చేసింది అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు.